తల్లి గణేశుడి వద్ద లోకల్ లీడర్ల హవా. బా ఇక తమ్మి ఖర్చంతా మాదే. ఇక ఎట్లు ఎలక్షన్స్ స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి. స్థానిక ఎలక్షన్స్ వస్తుంటే మరి గా మాత్రం కాక పట్టకపోతే ఎట్లా? ఇక మరి మామూలు అసలు నార్మల్ అప్పుడు పోయి వాళ్ళు ఓడరా నువ్వు ఎవరి కొడుకు ఉంటేవేం రా నువ్వు. ఇక ఇట్లా మామూలు గర్వాలు చూపించారు ఇక లోకల్ లీడర్లు. అట్లా వెళ్ళి అది ఏందో ఖద్దరు చెట్లు వేసుకొని ఇక మేము అయిపోయాం మొత్తం. మొత్తం ఈ ప్రాంతానికి మొత్తం మేమే తోపులు తురుపులు అన్నట్టు. ఇక చెప్పురా తమ్మి దగ్గరకు పోయినామంటే అసలు సమస్య మీద పోయినామనుకో పట్టించుకోడు సమస్య మీద. అరే నేను చాలా బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా, ఫోన్ చేస్తాను నీకు, ఫోన్ చేసి మాట్లాడతాపు, మీ అయ్యతోడు మాట్లాడతాపు. ఇక ఇట్లా పరిస్థితులు ఇలా ఇట్లుంటాయి. ఇప్పుడు చూడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కదా, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి కాకపట్టాలి. తమ్మి మొత్తం ఖర్చంతా నాదే, వినాయకుని మండపం అంతా నేనే చూసుకుంటా. ఎట్లా డెకరేషన్ వేసుకుంటారో మీ ఇష్టం. ఇక ఎంత పెద్దలు అడ్డు పెట్టుకుంటారో పెట్టుకోరు మీరు. ఇక నేను పూర్తిగా లాస్ట్ కర్రాస్ కూడా నేనే వాడతా. అర్రాస్ నేను వాడి ఇక నేను ఎన్ని లక్షలు అంటే లడ్డుకు అన్ని లక్షలు ఇస్తా అన్న, 1000 లక్షలు ఇప్పుడు రెడీగా ఉంటారు. ఇది మంచి మోక నిజంగా పోరగాళ్ళకి అందరికీ కూడా. ఇక విగ్రహం మొదలు నిమజ్జనం అంతా కూడా మాదే, నిమజ్జనం దాకా మాదే అని చెప్తున్నారు లోకల్ లీడర్. అంటే అంతటా ఇది ఒక్కతన కాదు, ఇక మొత్తం ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అంతటా ఇదంతా కాకబట్టే ప్రయోగం ఇదంతా. ఇక చందా రాస్తాం, అన్నదానం చేస్తాం, జోరున్నది. వినాయక ఉత్సవాలపైన యూత్కు లోకల్ లీడర్ల భరోసా. స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు కూడా దగ్గర అయ్యేందుకు వీళ్ళంతా ప్లాన్. వాస్తవమే, గ్రామాల్లో ఇప్పటికే మొదలైనటువంటి పొలిటికల్ హీట్. ఇక మండలాల వద్ద కూడా కలర్ఫుల్ ఫ్లెక్సీలు, హోర్డింగ్ల సందడి అట్లా ఉన్నది అన్నట్టు. అంటే వినాయకులు ఇక ఇదే మంచి అదును వీళ్ళకు కూడా ఒక అవకాశం, సదావకాశం వినాయక చవితి రావడం. ఎందుకంటే వినాయక చవితి అంటేనే మొత్తం యూత్ అందరు ఇక ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, యూత్ కావచ్చు. ఇక అందరి దృష్టిని వీళ్ళ మీదకి మళ్ళించుకోవాలి, నేను బాగా సేవలు చేస్తాను అనుకుంటే అనిపించుకోవాలంటే ఈ వినాయక చవితి వీళ్ళకి జబర్దస్త్ అవకాశం. ఇక ఇప్పుడు పోరగాళ్ళు కూడా మంచి అవకాశం వీళ్ళని గట్టిగా వినడానికి. జర విండ్రి చూసి.